Hi everyone. ఈరోజు చూడబోయే టాపిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్స్. రిప్రజెంటేషన్ ఆఫ్ రిలేషన్ అంటే ఫస్ట్ రిలేషన్ అండ్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మనకు ఐడియా ఉంది కాబట్టి ఆ రిలేషన్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎన్ని వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఈరోజు మనం చూడబోయే టాపిక్. సో ఇందులో మనకి టోటల్ 6 వేస్ ఉన్నాయి. ఆ 6 వేస్ ఏంటంటే లిస్టింగ్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్, స్టేట్మెంట్ రిప్రజెంటేషన్, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ రిప్రజెంటేషన్, యారో డయాగ్రామ్ రిప్రజెంటేషన్. టోటల్ 6 రిప్రజెంటేషన్స్ అనేవి మనం ఒక రిలేషన్ని రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇందులో ఫస్ట్ లిస్టింగ్ మెథడ్, సెట్ బిల్డర్ మెథడ్, స్టేట్మెంట్ రిప్రజెంటేషన్, ఈ 3 అనేవి మనకి క్వశ్చన్ లాగానే ఉంటాయి. అంటే దాన్ని మనం ఎలాబరేట్ చేసి రాయటానికి, ఏదో ఆన్సర్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి కుదరదు. జస్ట్ అది మనకు ఒక స్టేట్మెంట్లో 1 సింగిల్ లైన్లో సింపుల్గా ఉంటాయి. బట్ మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇచ్చేది మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఆ 2 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఒక రిలేషన్ ఇచ్చి లేదు 2-3 రిలేషన్స్ ఇచ్చి దాంట్లో మనకి ఆ 2 రిప్రజెంటేషన్స్ అనేవి డ్రా చేయమని అడగచ్చు. ఓకే, ఎస్పెషల్గా షార్ట్ ఆన్సర్స్కి ఎక్కువగా అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా బిట్స్ ఫార్మేషన్లో వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్ని లిస్టింగ్ మెథడ్లో రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దట్ ఈజ్ ఏ అనే సెట్లో 1 2 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను, బి అనే సెట్లో 0 1 2 3 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాను. అయితే ఇక్కడ ఎక్స్ కామ వై అనే ఒక ఆర్డర్ పెయిర్ని తీసుకుంటూ ఎక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ నుంచి ఫస్ట్ సెట్ నుంచి, వై అనేది సెకండ్ సెట్ నుంచి తీసుకుంటూ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటే ప్రతి సెట్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 2 తీసుకుంటే ఎక్స్ అనేది 1, వై అనేది 2. సో దిస్ ఈజ్ ఎక్స్ అండ్ 2 ఈజ్ వై. వై కన్నా ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండేలాగా కండిషన్ అనమాట. సో ఇలాంటి కండిషన్స్లో మనం రిప్రజెంట్ చేయాలి అంటే లిస్టింగ్ మెథడ్ ఫార్మేషన్లో చూడండి 1 1 ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. 1 2 1 3 అది ఫస్ట్ సెట్లో 1తో మనం కాంబినేషన్. 1 0 తీసుకోవటానికి లేదు, ఎందుకంటే 1 0 తీసుకుంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ వై కండిషన్ మనకి సాటిస్ఫై అవ్వదు. నెక్స్ట్ సెకండ్ సెట్లో 2 2 ఛాన్స్ ఉంది, 2 1 ఛాన్స్ లేదు, 2 2 2 3. నెక్స్ట్ సెట్లో 3 3 ఓన్లీ. సో ఈ కండిషన్ ఫాలో అవుతూ మనం లిస్టింగ్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ని డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ లిస్టింగ్ మెథడ్, సింపుల్. నెక్స్ట్ సెట్ బిల్డర్ మెథడ్లో ప్రతిదీ మనం ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఫార్మేషన్లో ఇస్తున్నాం చూడండి. దట్ ఈస్ ఆర్ ఏ టు బి అంటే ఏ అనే సెట్ నుంచి బి అనే సెట్కి మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని రిప్రజెంట్ చేస్తున్నాం. ఆర్ దాన్ని డైరెక్ట్గా ఆర్ అనే రిలేషన్తో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. దాని ఆన్సర్ చూడండి, ఎక్స్ వై అనేది ఒక ఆర్డర్ పెయిర్ అయితే ఎక్స్ అనేది ఏ సెట్ నుంచి తీసుకుంటున్నాం, వై అనేది బి సెట్ నుంచి తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ వై బిలాంగ్స్ టు బి. బోత్ కండిషన్స్ మనకి అండ్ ఆపరేషన్తో మనం మెన్షన్ చేస్తున్నాం అంటే బోత్ కండిషన్స్ని ఫాలో అవ్వాలి. అండ్ థర్డ్ కండిషన్ ఏంటి, ఎక్స్ అనే ఎలిమెంట్ వై అనే ఎలిమెంట్ కన్నా స్మాల్ ఎలిమెంట్ ఆర్ ఈక్వల్ ఎలిమెంట్ అవ్వాలి. దట్ ఈస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇది సెట్ బిల్డర్ మెథడ్. ఓకే, ఇదే స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ రిప్రజెంటేషన్లో మనం ఒక స్టేట్మెంట్ ఫార్మేషన్లో ఇస్తున్నాం. ఫర్ ఆల్ అంటే ఫర్ ఆల్ మీన్స్ ప్రతి ఎలిమెంట్ ఏ నుంచి ఏ ఎలిమెంట్ తీసుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ అయితే బిలో ఉన్న ఏ ఎలిమెంట్ తీసుకుంటున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫర్ ఆల్ వై దట్ ఈస్ రిప్రజెంటెడ్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బి ఎక్స్ ఆర్ వై. అప్పుడు ఈ ఎక్స్కి వైకి మధ్యలో మనం రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అండ్ ద కండిషన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీన్స్ ద కండిషన్ ఈజ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఇది స్టేట్మెంట్ రిప్రజెంటేషన్. స్టేట్మెంట్ రిప్రజెంటేషన్స్ అన్నీ ఇలా ఉంటాయి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మ్యాక్సిమం రాదు, ఒకవేళ వస్తే ఇలాంటి ఫార్మేషన్స్లో విచ్ ఈజ్ ద స్టేట్మెంట్ రిప్రజెంటేషన్ అనే ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయమని అడగచ్చు. అలాంటి క్వశ్చన్స్ అనేవి జనరల్గా మనకి వస్తాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ మనకి మ్యాట్రిక్స్ అనేది అందరికీ మనకి మ్యాథమెటిక్స్లో తెలుసు కాబట్టి దట్ ఈజ్ ఏ క్రాస్ బి అండ్ 2/3 ఇలా మనకి మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ ఫస్ట్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ రోస్ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ రిప్రజెంటెడ్ కాలమ్స్. సో ఇక్కడ రిలేషన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు 0 1 మ్యాట్రిక్స్ని తీసుకుంటాం. అంటే పర్టికులర్ ఎలిమెంట్ నుంచి పర్టికులర్ ఎలిమెంట్కి రిలేషన్ ఉంటే దాన్ని 1 కింద రిప్రజెంట్ చేస్తాం, లేకపోతే 0 కింద రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో అలా 0 మ్యాట్రిక్స్ కింద తీసుకుంటే మనకి చూడండి ఫస్ట్ సెట్లో 1 2 3 ఉన్నాయి, సెకండ్ సెట్లో 0 1 2 3 ఉన్నాయి. ఫస్ట్ సెట్లో మనకి 1 నుంచి 0
1 నుంచి 0 ఉండదు కదా, ఎందుకంటే మనకి x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y కండిషన్ ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ 1, 1 ఉంది, 1, 2 ఉంది, 1, 3 ఉంది. నెక్స్ట్ 2, 0 ఉండదు, ఎందుకంటే 2 అనేది బిగ్గెస్ట్ ఎలిమెంట్ దాన్ 0. 2, 1 కూడా ఉండదు. 2, 1, 2, 2, 2, 3. నెక్స్ట్ 3తో మనకి అన్ని స్మాల్ ఎలిమెంట్సే, ఓన్లీ 3, 3 మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ 1. అంటే రిలేషన్ ఉంటే 1 కింద రిప్రజెంట్ చేస్తాం, రిలేషన్ లేకపోతే 0 కింద రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ గ్రాఫ్ రిప్రజెంటేషన్. సింపుల్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని వెర్టిసెస్ కాంబినేషన్లో తీసుకుంటాం, అండ్ సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్ని వెర్టిసెస్ కాంబినేషన్లో తీసుకుంటాం. ఈ 2 ఎలిమెంట్స్కి మధ్యలో ఎడ్జ్ని మనం రిప్రజెంట్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ గివెన్ రిలేషన్. సో 0 నుంచి 1కి, 1 నుంచి 0కి లేదు. ఇక్కడ ఎందుకు యారో మెన్షన్ చేశాము అంటే మనకి ఇది ఫస్ట్ సెట్ని, ఇది సెకండ్ సెట్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పడానికి 1 నుంచి 1కి అండ్ 1 నుంచి 2కి, 1 నుంచి 3కి యారో రిప్రజెంటేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో యారో మెన్షన్ చేయకపోతే మనకి బోత్ కాంబినేషన్స్ ఛాన్స్ ఉన్నట్టు, కానీ మనకి అలా లేదు. ఎందుకంటే x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు y అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే డెఫినెట్గా మనకి డైరెక్టెడ్ గ్రాఫ్నే మనం రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ యారో డయాగ్రామ్ అంటే మనం ఇందాక చూపించినట్టుగా ఇక్కడ 2 సెట్స్ని జస్ట్ ఇలా రిలేషన్ ఫార్మేషన్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఈ 2 సెట్స్ మధ్యలో కూడా మీకు ఇక్కడ డైరెక్టెడ్ కానీ లేదు యారో రిప్రజెంటేషన్ ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఇక్కడ మనం యారో డయాగ్రామ్ కాబట్టి ఈ కాంబినేషన్స్లోనే మనం మెన్షన్ చేయాలి. సో ప్రతి ఎలిమెంట్ కన్నా ఇక్కడ 0 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి రిలేషన్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ సెట్ A అండ్ సెకండ్ సెట్ B. దిస్ ఈస్ ద రిలేషన్ R. ఓకే, సో ఇలా ఈ 6 రిప్రజెంటేషన్లో మనకి ఏ రిప్రజెంటేషన్ ఎగ్జామ్లో అడిగితే ఆ రిప్రజెంటేషన్తో మనం డయాగ్రామ్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మ్యాట్రిక్స్ అండ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్స్ మనకు అడుగుతారు. అదర్ దాన్ డైరెక్ట్గా క్వశ్చన్ ఇస్తే మనకి యారో రిప్రజెంటేషన్లో క్వశ్చన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.